వెళ్తాను నేనేదో మిమ్మల్ని అరెస్ట్ చేసుకోమని ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలక్క జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సత్తా ధైర్యం ఉంటే నిజంగా నీకు ప్రత్యేక హోదా ప్యాకేజీ కోసం పోరాడే నాయకుడు అయితే ఎందుకు నువ్వు ఢిల్లీ వెళ్ళి మాట్లాడవు? ఎవరైనా సరే ఈ ప్రత్యేక హోదా కావాలని పోరాడవలసింది ఢిల్లీ నడివీధిలో మానేసి గల్లీ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే రేపు విశాఖపట్నంలో సమ్మిట్ పని ఒక పక్కేమో నువ్వు పరిశ్రమలు రావట్లేదు, ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని చెప్తూనే ఏ పరిశ్రమలకైతే మేము పోరాడుతున్నామో, ఏ పరిశ్రమలు రావాలని సమ్మిట్ పెట్టామో, ఏ పరిశ్రమలు రావాలని మేము పారిశ్రామికతను ఆహ్వానిస్తూ ఉన్నామో, విశాఖపట్నం ఒక ఐకాన్గా పెట్టుకొని హుదూద్ తర్వాత ప్రపంచంలోనే ఒక మంచి సిటీగా మేము తీర్చికెళ్తుంటే ఆ సిటీని స్పాయిల్ చేయాలని, పులివెందులను ఏ రకంగా అయితే స్పాయిల్ చేశారో మీ కుటుంబం, మీ తాతయ్య దగ్గర నుంచి, మీ నాన్న దగ్గర నుంచి, మీ ఫ్యాక్సిస్ట్ వల్ల ఇవాళ కడప అభివృద్ధి చెందిన కడప ఏ రకంగా దిగజారిపోయిందో, ఎడారిగా మారిందో, రేపు విశాఖపట్నం కూడా ఎడారిగా చేయాలని నువ్వు మీ అమ్మని అక్కడ పెట్టావు. మీ అమ్మని పెడితే జనం ఏం చేశారు? చిచ్చిత్తుగా ఓడించారు. ఎందుకు మీ అమ్మని కడపలో మానేసి విశాఖపట్నంలో పెట్టావు? మగిలినే నువ్వు అక్కడ దండుకోవాలని, అక్కడ నువ్వు చందా చేయాలని, నీ రౌడిజం చేయాలని పెడితే అక్కడ జనం చీకొట్టారు. ఇప్పుడు ఎవరిని పెట్టాక నువ్వు? విజయసాయిరెడ్డిని. విజయసాయిరెడ్డి ఎక్కడ ఇన్ఛార్జి? విశాఖపట్నానికి. ఎందుకండి విశాఖపట్నం నలుదిక్కులు తెలియని విజయసాయిరెడ్డిని తెచ్చి నువ్వు విశాఖపట్నం ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టావు? ఈ రకంగా నువ్వు దండా చేసుకోవాలని, రౌడిజం చేయాలని. నీ ఆటల సాగు జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు అడ్డుకునే పరిస్థితి వస్తే మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలను ఇంకోసారి చీకొడతారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తున్నాను. వీరా అడుగుతున్న సమ్మిట్ పెట్టి ఒక మంచి వాతావరణం సృష్టిస్తూ గత 20 రోజులుగా అధికారులు ఆ బీచ్ ఒడ్డున మేము ఒక అందంగా తయారు చేసి పారిశ్రామికవేత్తలు ఆహ్వానించాలని మేము ప్రయత్నం చేస్తుంటే అక్కడికి వచ్చి ఇప్పుడు ఈ మధ్యలో అక్కడికి వెళ్ళావు? ఈ మధ్య ఏం చేస్తున్నావు? ఎందుకు నువ్వు ఢిల్లీలో పోలేదు? నీ ఎంపీలు ఎందుకు ఢిల్లీ నుంచి పైకి వస్తున్నారు? ఎందుకు పార్లమెంట్లో మాట్లాడరు? అంటే నీ సిబిఐ కేసులు పైకి వస్తాయన్న భయం, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఎంత స్పీడ్ అయిపోతున్న ఒక భయం. నువ్వేమో మోడీ గారు మాట్లాడు, కేంద్రంలో మాట్లాడు, ఎంతసేపు విశాఖపట్నంలో మాట్లాడతాను, పులివెందులలో మాట్లాడతానంటే దిగజాడి మాటలు, మరి ఏదో ఉత్తర కుమారుడు మాటలు మాట్లాడొద్దు. దయించి మరొక్కసారి హెచ్చరిక చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు విశాఖపట్నం ప్రజలు, మీ అమ్మకే నీకు కూడా బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. నువ్వు తక్షణం విరమించుకో. నీ కొవ్వొత్తుల ప్రదర్శన కాదు నీది. నీ ప్రదర్శన కేవలం విజయసాయి ద్వారా పరిశ్రమలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు చందుకోవాలంటే ఉద్యోగంతో నువ్వు చేస్తున్న కార్యక్రమం ఇది. దయించి మేము మరొకసారి చేస్తున్నాం. నీ ధర్నాలకో నీ ఉద్యమాలకో భయపడే ప్రసక్తే లేదు. విశాఖపట్నం సమ్మిట్ జరుగుతుంది, భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయి. 27-28 ప్రపంచ పారిశ్రామిక అందరూ వస్తున్నారు, వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాం, ప్రజలు హర్షిస్తున్నారు. నువ్వు కేవలం ఏదో ఎవరో ట్విట్టర్లో పెడితే, ఒక ఫేస్బుక్లో పెడితే దాన్ని అడ్వాంటేజ్ చేసుకోవాలని నీకే నువ్వు ఇచ్చిన ప్రకటన చేసే సత్తా ధైర్యం నీకు లేదు. ఇక కొవ్వొత్తులు చేసి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టే సత్తా విశాఖపట్నం లేక ఎవరో ఇచ్చిన పిలుపుని నీకు పుట్టే బిడ్డకి నువ్వు ముద్దు పెట్టే పరిస్థితి లేదు. నీకు పత్తా లేదు, నీకు ధైర్యం లేదు. ధైర్యం మరొకసారి నువ్వు తక్షణమే డ్రాప్ చేసుకో. మా సమ్మిట్ని నువ్వు ఫైల్ చేయాలని ప్రయత్నం చేస్తే ఏ ఉపాధి, ఏ ప్రత్యేక హోదా అయితే పరిశ్రమలు వస్తాయని చెప్తూ ఉన్నావో ఆ పరిశ్రమలు అడుగునే పరిస్థితి వస్తే మాత్రం ప్రజల్లో బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. తక్షణమే ఇది డ్రాప్ చేసుకొని పారిశ్రామికవేత్తలు ఆహ్వానించు, నువ్వు సలహాలు ఇవ్వు, పెట్టుబడి వచ్చే విధంగా నువ్వు సహకరించమని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఎవరో ఒక ఆయన ఫేస్బుక్లో పెట్టారు, దానికి అడ్వాంటేజ్ చేసుకున్నారు. నేను ఎవరైనా అంటాను, ఇప్పుడు ఎవరైనా సరే నేను అడిగేది ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ అయినా ఒక మంచి సమ్మిట్ 27-28న ఉత్తరాంధ్రలో జరుగుతున్న సమ్మిట్ పెట్టుబడి కోసం పెడుతున్న ఆకర్షించే పెట్టుబడి పెట్టే కార్యక్రమం అది. వీళ్ళు అడిగేది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మేము అడిగేది ఏంటి? ఉపాధి రావాలా, పరిశ్రమ రావాలని. ప్రత్యేక హోదా లేకుండానే పరిశ్రమలు వస్తున్నాయి. ఇవాళ విశాఖపట్నంలో అడిగారు, ఇవాళ ఏషియన్ పెయింట్స్ వచ్చింది, ఎన్టీపీసీ వచ్చింది, ఇక 4-5 పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. మరి ఇలా వస్తున్నప్పుడు మరి పరిశ్రమలను సమ్మిట్ని డిస్ట్రాయ్ చేస్తే పారిశ్రామికవేత్తలు అంట్రెస్ట్గా ఫీల్ అయితే ఎవరు వస్తారు చెప్పండి? మీరు పక్కన మీరు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఎస్ గుడ్. మరి మేము చేసే కార్యక్రమం ఏంటి? మేము అదే కార్యక్రమం ఉన్నాం కదా, మరి దాన్ని ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తారు? ఎప్పుడు ఎందుకు పెట్టాలి మీరు? 27-28 ముందు ఎందుకు పెట్టాలి మీరు? తర్వాత చేసుకోవచ్చు కదా, పర్మిషన్ అడగచ్చు కదా. తర్వాత డీజీ కలిసి సరే మేము ఆహ్వానిస్తున్నాం అయిపోయినామని అన్న చెప్పొచ్చు కదా. అంటే ఒక పక్క మీరు పరిశ్రమలు చెప్తూ హోదా కోరుతూ రెండో పక్క మీరు దాన్ని స్పాయిల్ చేయడం, ఎవరికైనా సరే దయించి మన్నించమని మమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. దయించి అయ్యా పెట్టుబడులని ఇబ్బంది పెట్టొద్దు, పారిశ్రామికవేత్తలు ఆకర్షించండి, మీరు సహకరించండి చెప్పి కోరుతున్నాము. చేస్తాం. పూర్వం హైదరాబాద్ ఎక్కడ చేసేవాళ్ళు? సెక్రటరీ ముందు చేసేవాళ్ళు. తర్వాత ఎక్కడ మారిపోయింది? అది మన ఎన్టీ రామారావు స్టేడియం మారిపోయింది. అలాగేమో ఆఫీసర్స్ ఏమో డిసైడ్ చేస్తారేమో
మేము చెప్పేది మా సమ్మిట్ బీచ్లో పెట్టాం. సమ్మిట్ ఏదైతే ఉందో విశాఖపట్నం బీచ్లో అవుతుంది. వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు? బీచ్లో పెడతామని చెప్పారు. అది పోలీసుకున్న ప్రాబ్లం లేదు. లా అండ్ ఆర్డర్ డెలిగేట్స్ వస్తారు. డెలిగేట్స్ వచ్చినప్పుడు వాళ్ళు అలాగే మనం రిసీవ్ చేసుకోవాలి. అందుకు డీజీని మీరు కలండి. డీజీగా పర్మిషన్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా.